రాజంపేట డేంజర్లో ఉంది. ఈరోజు మొదలయ్యే ముందు ఒకసారి ఈ విషయం మీద ఆలోచించండి. ఎన్నో ఏళ్ళగా, దశాబ్దాలుగా చక్రాల మడుగు మనకు రాజంపేటకి గుండికాయలాగా, వనరులాగా ఉన్నింది. కనుమరుగయ్యే స్థాయికి వచ్చింది. లోపం ఎవరిది? గత సంవత్సరాలుగా ఎంతోమంది కంప్లైంట్ చేస్తున్నా, ఎంతోమంది అధికారులకి ఫిర్యాదులు చేస్తున్నా దున్నపోతు మీద నీళ్లు కూర్చున్నట్టే వ్యవహారం ఉంది. ఎందువల్ల? సాక్షాత్ శ్రీ కలియుగ వైకుంఠేశ్వరుని స్వామి కొలువై ఉండే శేషాచలం అడవిలో ఇంచి వచ్చే స్వచ్ఛమైన నీరు చక్రాల మడుగు చేరుతుంది. తాగునీటి కోసం తలపై చల్లుకొని ఆశీర్వాదం తీసుకోవాల్సిన అంత స్వచ్ఛమైన నీరుని మురిగిదడ్డి చేసే విధంగా చేసిందెవరు? ఏళ్ల తరబడి ఆకుపై చేస్తున్నా పట్టించుకొని వ్యవహారం ఎందుకు? ఈరోజు సర్వే నెంబర్ 175, 176, 177లో అక్షరాల 11 సెంట్లు కాలువని మరి చూడండి. ముందు బేసికల్గా ఇప్పుడు ఉన్న కాలువ చూడండి. ఈ ఆకుపై చేస్తున్న బిల్డింగుల దగ్గర ఉన్న కాలువ పరిస్థితి చూడండి. ఇలా అయితే ఇంత కష్టపడి చెమటని రక్తం చేసి కష్టపడి ఇల్లులు కట్టుకుంటున్నాం. ఇక్కడ బాగుపడాలనేనా? బంగారు భవిష్యత్తు ఉందనేనా? ఇలా కాలువలు, సహజ వనరులు పక్కనే ఆ వనరులు అనియపీయకుండా బిల్డింగులు కడితే మన పరిస్థితి ఏంటి? మన ఊరు వర్షాకాలానికి తట్టుకుంటుందా? మన ఊరు భవిష్యత్తు ఉంటుందా? అసలు మన ఊరి ఉనికి ఉంటుందా? ఆలోచించండి. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి నేను ఒక ప్రపోజల్ పెడుతున్నాను. ఈరోజు ఆ 3 సర్వే నెంబర్ల వాల్యూ 4 కోట్ల రూపాయలు. ఒకవేళ నిజంగానే మీకు అవసరం లేకపోతే ఇదే ఊరిలో సంపాదన లేక డిప్రెషన్లో ఉన్న యువత, ఆదాయం లేక ఉరేసుకొని చచ్చిపోయే రైతులు చాలామంది ఉన్నారు. ఆ భూమిని అమ్మి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే 100 కుటుంబాలు బాగుపడతాయనేది నా భావన, మాది డిమాండ్ కూడా. దయచేసి ఆక్రమణలో ఉన్న సహజ వనరులని కాపాడండి. ప్రకృతితో యుద్ధం వద్దు. జై భవానీ.